మనం ప్రతి నెల 5 రోజులు శ్రీ మహాలక్ష్మి సాధనకు కేటాయించాలి. ఆ రోజులు ఏవంటే కృష్ణపక్ష త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి, విధియ తిథులు. అంటే అమావాస్యకు ముందు 2 రోజులు, అమావాస్య తర్వాత 2 రోజులు మహాలక్ష్మీదేవి పూజ క్రమం తప్పకుండా చేయాలి కంటిన్యూస్గా. ఆశ్వయుజ మాసంలో కృష్ణపక్ష త్రయోదశిని ధన త్రయోదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి మనం పూజ మొదలు పెట్టాలి. ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్యను దీపావళి అమావాస్య అంటారు. ఈ అమావాస్య నాడు శ్రీ మహాలక్ష్మీదేవి అవతరణ జరిగింది. అందరూ ఆ రోజు దీపాలు వెలిగిస్తారు. దీపం వెలిగించగానే సంపద రాదండి, దాని వెనకాల జ్ఞానం తెలియాలి మనకి. ఈ అమావాస్య నాడు తమసోమ జ్యోతిర్గమయి అంటే అందరిలో ఉన్న అజ్ఞానం పోయి జ్ఞానం